ఒక నిమిషం ఆగు బ్రో, వాల్యూమ్ పెంచు, ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకో. నేను చెప్పాలనుకుంది చెప్పే ముందు నేను అడిగిందని నువ్వు చెప్పు. ఈరోజు పని చేసావా? నీ లైఫ్ మారిపోయేటట్టు ఏదైనా పని చేసావా? ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త విను. ఒకటి, ఇప్పుడు నీ మాటకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండొచ్చు. నేను ఒకటి అనుకున్నా, ఒక టార్గెట్ నేను పెట్టుకున్నా, ఆ టార్గెట్ కోసం నేను ప్రతిరోజు అడుగులేస్తున్నానంటే నేను దానికోసం సక్సెస్ అవుదాం అనుకుంటున్నా అంటే నీ పక్కన ఉండేవాడు నేను చూసి నవ్వచ్చు. ఇట్స్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్స్. ఒకవేళ నువ్వు అనుకున్న టార్గెట్లో నువ్వు సక్సెస్ అయితే నువ్వు ఎవడో తెలియనివాడు కూడా వచ్చి నీ కాంగ్రెస్ అని చెప్తాడు. నీ పక్కన ఉండే నీ ఫ్రెండ్స్ అందరూ, నీ తెలిసిన వాళ్ళందరూ ఎలా చేసేవారా అని చెప్పి అడగటం మొదలు పెడతారు. సడన్ గా మీ ఇంట్లో మీ పేరెంట్స్ దగ్గరే నీకు రెస్పెక్ట్ పెరిగిద్ది. ఇప్పటిదాకా పనికి మాల స్టూపిడ్ అన్న రిలేటివ్స్ అందరు నీ దగ్గరికి వచ్చి లేదు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి టేక్ హిమ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ అని అంటారు. వాడిని చూసి నేర్చుకుని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోకు, 100 సార్లు నువ్వు ఓడిపోయినా కానీ నీ బ్రెయిన్కి అది డిఫీట్ అని చెప్పకు, దట్స్ అ విన్ అని చెప్పు. పెయిన్ ఆఫ్ రిగ్రెట్, నేను చేయలేకపోయినా అనే బాధ. 2, పెయిన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ప్రతిరోజు నువ్వు చేస్తుంటే నీకు తగిలి నొప్పి ఉంటుంది కదా, అది. ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకోగలవు. ఐ హోప్ యూ గాట్ అ వైసర్ చాయిస్.